గురుభ్యో నమః. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం లక్ష్మీ వైభవంలో లక్ష్మీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించి దరిద్ర దేవతను మన ఇంట్లోంచి బయటికి సాగనంపడానికి ఏమేం మార్గాలు పాటించాలి, ఏమేం పరిహారాలు పాటించాలి, ఏమేం విశేషాలు చేసుకోవాలి అనేటటువంటి విశేషాలన్నింటినీ కూడా చక్కగా భాగాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో స్నానము, దీపము వీటికి సంబంధించినటువంటి విశేషాలని మనం చెప్పుకుందాం. గత భాగంలో మనం చెప్పుకుంటూ లక్ష్మీ అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సూర్యుడు రాకుండానే దంతధావనము, స్నానము పూర్తి చేయాలని చెప్పుకున్నాం. అయితే స్నానము అనేటటువంటిది చెయ్యాలి అంటే ఒక పద్ధతి కలిగినటువంటి స్నానాన్ని చెయ్యాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు స్నానాన్ని చేయకూడదు. అదేమిటయ్యా అంటే స్నానాలు స్త్రీకి కంఠస్నానము, మగవాళ్ళకి శిరస్నానము చెప్పబడ్డాయి. అంటే స్త్రీలు వారంలో ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలు, మిగిలినటువంటి రోజులన్నీ కూడా ఒంటి మీద స్నానం చేస్తే సరిపోతుంది. కానీ మగవాళ్ళు అలా కాదు, ఎప్పుడు చేసినా కూడా శిరస్నానమే చెయ్యాలట. ప్రతిరోజు కూడా తల తడవాలి, జుట్టు తడవాలి, పైనుంచి నీళ్లు పోసుకుని స్నానం చేయాలి. అదేమిటండి, మరి మగవాళ్ళేమో తలస్నానం చెయ్యాలా, ఆడవాళ్ళేమో వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే చాలా, మిగిలినటువంటి రోజులన్నీ కూడా ఒంటి స్నానం చేస్తే సరిపోతుందా? అవును అంటుంది శాస్త్రం. ఇది చిర్రావూరి గారు చెప్తున్నటువంటి మాట కాదు, శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి మాట. ఎందుకంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశమునందు గంగా నది ప్రవహిస్తూ ఉంటుందట. ఆ పాపిట యందు గంగా నది పరివాహము ఉండడము చేత వారు నిత్యము శిరస్నానము చేయాల్సినటువంటి పని లేదు. వారానికి ఒక్కరోజు తలస్నానము చేసి మిగిలినటువంటి రోజులన్నీ కూడా ప్రతిరోజు కంఠస్నానము చేస్తే సరిపోతుందట. అందుకనే స్త్రీల యొక్క పాపిట యందు గంగాదేవి ఉంటుంది కాబట్టి ఆ పాపిట యందు పెట్టేటటువంటి సింధూరానికి గంగ సింధూరము అని పేరు. అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఒంటి స్నానము, వారానికి ఒక్కరోజు శిరస్నానము చేయొచ్చు. కానీ మగవాళ్ళు అలా కాదు, ప్రతిరోజు కూడా శిరస్నానమే, కంఠస్నానం లేదు మగవాళ్ళకి. ఖచ్చితంగా శిరస్నానమే చెయ్యాలి. అలా చేసుకుని పూజ చేసుకోవాలి. అది కూడా స్నానం చేసేటప్పుడు తూర్పు వైపుగా తిరిగి చక్కగా చెంబుతో నీళ్లు తీసుకుని ఇలా పోసుకోవాలట. దక్షిణం వైపు తిరిగి ఎప్పుడూ కూడా స్నానము చేయకూడదు. దక్షిణం అనేటటువంటిది యమస్థానం కాబట్టి దక్షిణం వైపుగా తిరిగి చేసేటటువంటి స్నానము యమధర్మరాజుకి వెళ్ళిపోతుందట స్నాన ఫలితం. అందుకని చేస్తే తూర్పుగా ఇంద్రుడి యొక్క స్థానము సూర్యభగవానుడికి అభిముఖంగా చేయొచ్చు. లేదా పడమరకు తిరిగి స్నానం చేయొచ్చు. పడమర వైపు చక్కగా వరుణుడి స్థానం. వరుణుడి స్థానం ఏమిటయ్యా అంటే వరుణుడు అంటే జలాలకు అధిపతి. జలము అంటే నీరు కాబట్టి స్నానం చేసేటప్పుడు పడమర దిక్కుగా తిరిగి పడమరకు అభిముఖంగా స్నానం చేస్తే వరుణుడి యొక్క అనుగ్రహము మీకు కలుగుతుంది. వరుణానుగ్రహము మీకు కలగడము అంటే వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమస్నుతే అంటుంది శాస్త్రం. అంటే వరుణుడి యొక్క అనుగ్రహం కనుక మీకు కలిగింది అంటే పుత్ర, పౌత్ర, ప్రపౌత్ర అంటే కొడుకు, మనవడు, ముని మనవడు, వాడి కొడుకు, వాడి మనవడు, వాడి ముని మనవడు, అలా వంశమంతా కూడా తామర తంపరలుగా పెరిగేటటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి వాడు వరుణుడు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి పడమరకి అభిముఖంగా అయినా స్నానం చేయొచ్చు, లేదా ఉత్తరం వైపు తిరిగి స్నానం చేయొచ్చు. ఉత్తరం అనేటటువంటిది కుబేరుడి యొక్క స్థానం. కుబేరుడు అంటే వైశ్రవణుడు అంటారన్నమాట. ఆయన ధనానికి అధిపతి, ఐశ్వర్యానికి అధిపతి, సువర్ణానికి అధిపతి, యక్షులకు అధిపతి. కాబట్టి ఉత్తరం వైపు తిరిగి స్నానము చేస్తే కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయట. అందుకని ఎప్పుడూ కూడా స్నానము చేస్తే తూర్పు వైపు తిరిగి, లేకపోతే పడమర వైపు తిరిగి, లేదా ఉత్తరం వైపు తిరిగి,
అంతే తప్ప దక్షిణం వైపు తిరిగి స్నానము చేస్తే అది అశౌచ స్నానము అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మా తాతగారు చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు, రే ఎప్పుడూ కూడా దక్షిణం వైపు తిరిగి స్నానం చేయకురోయ్, ఆ స్నానం యొక్క ఫలితాన్ని యమధర్మరాజు తీసుకుని నీకు అశౌచ ఫలితాన్ని ఇస్తాడు అనేవారు. అందుకని దక్షిణం వైపు తిరిగి ఎప్పుడూ స్నానం చేయకూడదన్నమాట. అయితే స్నానము చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథి ప్రవిఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. ఈ మంత్రాన్ని చదువుకుని చక్కగా నీళ్ళల్లో ఒకసారి అలా చెయ్యి తిప్పి తర్వాత చెంబు తీసుకుని ఇలా శిరస్సు మీద పోసుకుని స్నానం చేస్తే గంగా యమున సరస్వతి భాగీరథి కృష్ణవేణి గోదావరి భీమరథి ఇవన్నీ నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుందట. అయితే అందరికీ ఈ మంత్రం రాదు కదా గురువుగారు, మీరంటే కాస్త ఏదో మంత్రాలు వచ్చు కాబట్టి మీరు అలా చెప్పేస్తారు అనర్గళంగా, మాకందరికీ ఆ మంత్రం రాదు కదా ఎలా అంటారేమో. ఒక పని చేయండి, గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అంటుంది శాస్త్రం. అంటే ఈ మంత్రం నేర్చుకోమని కాసుమా నేను చెప్పేది మీకు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి అంటే 100 యోజనాలకి అవతల వైపు ఉన్నటువంటి గంగా నదిని మనం తలుచుకున్నంత మాత్రము చేతనే ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి, మన యొక్క పాపాలన్నింటినీ కూడా తనలో హరించుకుని మనకి విష్ణులోక సాయుధ్యం కలిగే విధంగా గంగా అన్నది అనుగ్రహిస్తుందట. అందుకని మీరు ఆ మంత్రం రాకపోతే గంగా 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 ఊపిరి తిరిగినంతసేపు గొక్క పట్టినంతసేపు గంగానామస్మరణ చేయండి. అలా 3 సార్లు చేయండి. అలా చేసేటప్పటికి ఏమవుతుంది అంటే మీరు చేసేటటువంటి జలములలో గంగా అనేది ప్రవేశిస్తుంది. జలాధిదేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. చక్కగా స్నానం చేసేసేయండి. స్నానం అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే ఒక పొడి బట్టతోటి ఒళ్ళంతా తుడుచుకోవాలి. మనకి వచ్చిన గొడవ ఏంటంటే మనకు ఉన్నటువంటి పనికి మాలిన లక్షణం ఏమిటి అంటే స్నానం చేసి ఒళ్ళు తుడిచేసుకున్న తర్వాత ఆ తువ్వాలని కట్టేసుకుంటాం మనం. ఆ తువ్వాలు ఎలా ఉంటుందయ్యా అంటే ఓ చోట తడిగా ఓ చోట పొడిగా, ఓ చోట తడిగా ఓ చోట పొడిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒళ్ళు తుడుచుకున్నాం కదా, అందుకని తడి పొడి మిశ్రమంగా ఉంటుంది, దాన్నే కట్టేసుకుంటారు. ఎప్పుడూ కూడా అలా కట్టుకోకూడదు. మీకు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఉంటే పూర్తిగా పొడి బట్ట అయినా ఉండాలి, లేదా పూర్తిగా తడి బట్ట అయినా ఉండాలి. తడి పొడి బట్టల్ని కట్టుకున్నారంటే కనుక దరిద్ర దేవత మనల్ని ఆహ్వానిస్తున్నట్టు, మనల్ని ఆవహిస్తున్నట్టు, మనం దరిద్ర దేవతని ఆహ్వానిస్తున్నట్లు గుర్తు. అందుకని ఎప్పుడు కూడా ఒళ్ళు తుడుచుకున్నాక ఆ తువ్వాలని చక్కగా నీళ్ళల్లో ముంచేసి పిడిచేసి అప్పుడు కట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, అతి రహస్యమైనటువంటి విషయం. మనకున్నటువంటి లక్షణం ఏమిటి అంటే తువ్వాలు కట్టుకున్న తర్వాత తువ్వాలని తుడుచుకుని కట్టుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒంటి మీద ఉన్న బట్టని కిందకి వదిలిపెట్టేస్తాం కదా. అంతకుముందు స్నానం చేసేటప్పుడు ఏదో కట్టుకుంటాం కదా, తువ్వాలో లుంగియో ఏదో ఒకటి, దాన్ని కిందకు వదిలేస్తాం. ఎప్పుడూ కూడా కిందకి వదలకండి. ఎలా వదిలితే లక్ష్మీదేవిని మనము అవమానించినట్లు లెక్క. ఎందుకంటే వస్త్రం చాలా విశేషమైనటువంటిది వస్త్రం. అందుకని ఆ వస్త్రాన్ని ఆవాహించి సకల దేవతలు ఉంటారట. అందుకని ఆ తడిసినటువంటి బట్టని కిందకి వదిలిపెట్టేస్తే అశౌచము అని గుర్తు. అంటే ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు, తండ్రి చనిపోయాడు అనుకోండి, కొడుకు కర్మ చేస్తున్నాడు అనుకోండి, కొడుకు ఏం చేస్తాడు అంటే స్నానం చేసేటప్పుడు పంతులు గారు చెప్తారు, నాన్న ఈ తువ్వాలు కట్టుకుని నువ్వు కట్టుకున్న బట్ట కిందకు వదిలేసేయి అని చెప్తారు. అంటే కర్మ చేసేటప్పుడు మైల సమయంలో మాత్రమే బట్ట అలా కిందకు వదిలిపెట్టాలి. మామూలు సమయాల్లోనూ శుభ సమయాల్లో ఏం చేయాలో తెలుసా? తువ్వాలు ఇలా చక్కగా పట్టుకుని మనం కట్టుకున్న బట్టని ఇలా పైనుంచి తీసి కింద పారేయాలి. కిందకి వదిలేయకూడదు, ఇలా పైనుంచి తీసేయాలి. తీసి కింద పారేసి అప్పుడు తువ్వాలు కట్టుకోవాలి. దానివల్ల శౌచము అవుతుందన్నమాట. శౌచము అంటే శుభము అని గుర్తు. అలా చేయడం వల్ల జలాధిదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. తడిపొడి బట్ట కట్టుకోకూడదు. కట్టుకున్నటువంటి బట్టని తడి బట్టని కిందకి వదిలిపెట్టకూడదు, పైనుంచి తీసివేయాలి. ఈ రెండింటినీ కనుక జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకున్నారంటే
మనకి సగం స్నాన ఫలితం అనేటటువంటిది మనకి దక్కినట్లే. స్నానం పూర్తయిన తర్వాత చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే చక్కగా దేవుడి గది దగ్గరికి వెళ్ళి పొడి బట్ట, మడి బట్ట, పట్టు బట్ట ఏదో ఒకటి కట్టుకోవాలి. అలా కట్టుకోవడం ఏమవుతుందయ్యా అంటే మనకి శౌచ ప్రధానము అంటారన్నమాట. తడి బట్టతో ఎప్పుడూ పూజ చేయకూడదు, శుభకార్యాలు తడి బట్టతో చేయకూడదు. అందుకని పొడి బట్ట కట్టుకుని చెయ్యాలి. అలా కట్టి చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ దిక్కులకి పెట్టాలి, ఏ దిక్కుకి పెడితే ఎటువంటి ఫలితం వస్తుంది, ఏ దిక్కుకి పెడితే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది, ఏ దిక్కుకి దీపారాధన చేస్తే లక్ష్మికి ఆగ్రహం కలుగుతుంది, ఈ విశేషాలని కూడా మనం తప్పనిసరిగా తరువాయి భాగంలో తెలుసుకుందాం. దీనికంటే ముందు మీరు చేయాల్సిన పని ఏమిటంటే మరిన్ని విశేషాలు చిర్రావూరి గారి నుంచి మీరు తెలుసుకోవాలంటే మీరు ఇప్పుడు ఈ వీడియోని శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తున్నారు. కాబట్టి ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలియాలంటే, మేము అప్డేట్ చేసినటువంటి ప్రతి వీడియో మీకు రావాలంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ చిర్రావూరి కానీ, శ్రీ చిర్రావూరి లేదా చిర్రావూరి జయం లేదా రెండూ కలిపి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు మా వీడియోలన్నీ కూడా చక్కగా వస్తాయి. ఆ వీడియోలను చూడొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మనం మరిన్ని విశేషాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. జయం.